విజయవాడ పోలీసుల మీద ఎన్నో ఆరోపణలు వస్తున్నాయన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు దేవినేని అవినాష్, మల్లాది విష్ణు. గాదె సాయి కృష్ణ ఎక్కడున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా అని ప్రశ్నించారు. సాయి కృష్ణ ఘటనకు సంబంధించిన దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. ఎన్టీఆర్ జిల్లా అడ్మిన్ డీసీపీని కలిసిన సాయి కృష్ణ ఎక్కడున్నారో వెంటనే కుటుంబ సభ్యులకు తెలియజేయాలని వినతిపత్రం అందజేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నగర పోలీస్ కమిషనర్ గారిని, అదేవిధంగా పోలీస్ శాఖని మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఆ వ్యక్తిని ఏం చేశారు, ఆ వ్యక్తిని ప్రొడ్యూస్ చేయమని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం గారు డిమాండ్ చేస్తాం. ఈరోజు నిజంగా చాలా ఆశ్చర్యకరం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు మాట్లాడితే ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటారు, కానీ ఒక వ్యక్తిని తీసుకువచ్చి లేదా ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టి ఒక వ్యక్తి కనపడకుండా పోయే విధంగా ఈరోజు పరిస్థితులు ఉన్నాయంటే దాని మీద పూర్తిగా విచారణ జరిపి ఎవరైతే దోషులు ఉన్నారో, ఎవరైతే దీనికి కారణమైన ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అందరంగా డిమాండ్ చేస్తున్నాం. పోయిన నెల 8వ తారీఖు నుంచి కనపడటం లేదని గాదే సాయి కృష్ణ తల్లి చెప్పినటువంటి మాటల ఆధారంగా కృష్ణలంక పోలీసులు ఆవిడ ఇంటికి వెళ్ళి 2 కానిస్టేబుల్స్ బలవంతంగా ఆవిడ ఫోన్ తీసుకుని ఎక్కడో మార్కాపురంలో ఉంటున్నటువంటి ఆ ఫోన్ ద్వారా అతనితో మాట్లాడుకుని ట్రేస్ చేసి ఆ రోజు రాత్రి 8వ తారీఖు రాత్రి అతన్ని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చినట్టుగా తల్లి చెప్తోంది. తీసుకొచ్చిన తర్వాత ఇష్టానుసారంగా కొట్టడము, కాళ్ళు పగిలిపోయే విధంగా, గోళ్ళు ఊడిపోయే విధంగా బాధటము, అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారి ఆ తల్లితో నీ కొడుక్కి దండ రెడీ చేసుకో అని చెప్పడము, అంటే ఏ రకంగా ప్రజల యొక్క, పౌరుల యొక్క హక్కులు విజయవాడ నగరంలో హరించబడుతున్నాయి అని చెప్పి అడుగుతా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.